నేను డాక్టర్ హరికిషన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ యశోద, సోమాజిగూడ. డయాబెటీస్, మధుమేహ వ్యాధి అందరికీ తెలిసిన విషయమే. అది ఈ రోజుల్లో చాలా కామన్. 30-40 ఏళ్ళు దాటితే ప్రతి 10 మందిలో 2-3 డయాబెటీస్ ఉంటుంది, కొన్ని ఎస్పెషలీ మన సిటీస్లో. తర్వాత డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడానికి లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రమే సరిపోతాయా, మెడిసిన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందా? అది అగైన్ నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా కొందరికి మైల్డ్ డయాబెటీస్ మరీ అంత ఎక్కువగా ఉండదు, షుగర్స్ మరీ ఎక్కువగా ఉండవు. లెట్స్ సే ఫాస్టింగ్ షుగర్ ఒక 130-140, తిన్న తర్వాత 190-200 ఉంటుంది. సో వాళ్ళు కనుక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే డయట్ చేంజ్ చేయడము, క్యాలరీ కంటెంట్ ఓవరాల్ ఎన్ని క్యాలరీస్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారో అది తగ్గించడము, స్వీట్స్ అవాయిడ్ చేయడము, డైలీ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం, మార్నింగ్ డైలీ 30-45 మినిట్స్ వాకింగ్ అట్లాంటివి చేయడం వల్ల కొందరికి కంట్రోల్లో ఉంటుంది. బట్ చాలామందికి మాత్రం వీటితో షుగర్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి, కానీ మనకు కావాల్సినంత నార్మల్ రేంజ్కి రావు, వాళ్ళకి మెడిసిన్ అవసరం పడుతుంది. సో కొందరికి మాత్రం జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇంకొక కామన్గా పేషెంట్స్ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ డయట్, కొన్ని రకాల డయట్లు కొందరికి బాగా పనిచేస్తాయి, కొందరికి పనిచేయవు. అగైన్ డయట్ కనుక మీరు చూస్తే చాలా థియరీస్ ఉంటాయి, చాలా రకాల డయట్లు మీకు లిటరేచర్లో కనపడతాయి. అయితే ప్రతి ఒక్కరికి సేమ్ డయట్ సూట్ అవ్వదు. స్టాండర్డ్గా ఒక రకమైన డయట్ కొందరికి పనిచేస్తుంది, బట్ కొందరికి అది సూట్ అవ్వదు. సో అది మనకి ఉన్న 3-4 రికమెండెడ్ డయట్స్లో మనకి ఏది సూట్ అవుతుందో అది చూసుకోవాల్సి ఉంటుంది. కొందరు మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మంచి డయట్ కంట్రోల్తోనూ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల, లో డోస్ మెడికేషన్స్తో మంచి షుగర్ కంట్రోల్ ఉంటుంది కొందరికి. సో ఆఫ్టర్ కొన్ని నెలల తర్వాత ఏమవుతుందంటే, షుగర్ కంట్రోల్ బాగుంది, పేషెంట్కి వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, తర్వాత వాళ్ళు ఏంటంటే కాస్త లాక్స్ అయిపోతారు. లాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ తినడము, స్వీట్స్ తినడము, తర్వాత అమౌంట్ ఆఫ్ రైస్ ఎక్కువ తినడము, జంక్ ఫుడ్ తినడము, తర్వాత యాక్టివిటీ ఎక్సర్సైజ్ అది ఆపేయడము, అవన్నీ జరుగుతుంటాయి. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ అవి బాగానే పాటిస్తారు, బట్ చాలామందికి 10లో అట్లీస్ట్ 5-6 కొన్ని నెలల తర్వాత ఆహార నియమాలు పాటించడం కాస్త లాక్స్ అయిపోతారు, ఎక్సర్సైజ్ ఆపేస్తారు, వాళ్ళకి మళ్ళీ బాగా షుగర్స్ పెరిగిపోతాయి. సో మనం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, బోత్ డయట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో డయాబెటీస్ అనేది ఒక 10 సంవత్సరాల కింద నుండి చూస్తే ఇప్పుడు ఎక్కువగా ఉందా, కంట్రోల్ చేయడం డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి చాలామందికి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా ఫుడ్ బికాస్ ఆఫ్ ద వర్క్ స్ట్రెస్. అదేంటంటే టైంకి ఫుడ్ తినడం ఉండదు, చాలాసార్లు బయట తినాల్సి ఉంటుంది. వీటి వల్ల డయాబెటీస్ కంట్రోల్ చేయడం డిఫికల్టా అంటే ఎస్. ఎందుకంటే డయాబెటీస్కి ఒకటి ఏంటంటే ఫుడ్ అనేది టైంకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి, 2 మెడిసిన్స్ వల్ల షుగర్ మరీ డౌన్ అవ్వకుండా, తక్కువ అవ్వకుండా, హైపోగ్లైసిమియా రాకుండా కాపాడుకోవడానికి. సో ఎవరికైతే చాలా బిజీ వర్క్ ఉంటుందో, టైంకి ఫుడ్ తీసుకోరో, వాళ్ళకి షుగర్ కంట్రోల్ కొంచెం మెయింటైన్ చేయడము డిఫికల్ట్ ఉంటుంది, కంట్రోల్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది. తర్వాత లైఫ్ స్టైల్. అసలు చాలామంది మనం ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ పక్కనున్న చిన్న షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ కారో బైకో తీసుకొని వెళ్తాం. నడక చాలా తగ్గువైపోయింది. సో అదే మనం 15 సంవత్సరాల కింద అట్లా చూస్తే అయితే మనం 1 కిలోమీటర్ దూరం ఉన్నా కూడా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో ఈ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ వల్ల ఈ రోజుల్లో డెఫినెట్గా షుగర్ కంట్రోల్ చేయడం కొంచెం డిఫికల్ట్ అయింది ముందుతో కంపేర్ చేసుకుంటే. అందుకే డయాబెటీస్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. మందులతో పాటు మనం ఎంత బాగా ఆహార నియమాలు పాటిస్తాము, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తాము, వీటన్నిటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో మళ్ళీ డయాబెటిస్ రివర్సల్ గురించి మాట్లాడదాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ వర్డ్ యూజ్ చేసి డయాబెటిక్ రివర్సల్ అని, దాన్ని డయాబెటీస్ ఇన్ రెమిషన్ అంటారు. అయితే చాలామందికి దీని గురించి తెలియదు. ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈ డయాబెటీస్ రెమిషన్ గురించి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా న్యాచురల్ మెథడ్స్ వల్ల కొందరు బాగా వెయిట్ తగ్గారు. 100 kgs నుండి 85 kgs, అంటే ఒక 15% వెయిట్ లాస్ కనుకైతే వాళ్ళకి 10 మందిలో 5 మందికి ట్యాబ్లెట్స్ అవసరం పడకుండా పోవచ్చు. ఇంతకుముందు ట్యాబ్లెట్స్తో షుగర్ కంట్రోల్ ఉన్నది, ఒక 2-3 years ట్యాబ్లెట్స్ అవసరం లేకుండా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్చువల్గా వాళ్ళకి మళ్ళీ మెడిసిన్స్ అవసరం పడతాయి. తర్వాత పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ వెయిట్ లాస్ సర్జరీ చేసుకునే వాళ్ళు ఒక 30-35% వెయిట్ లాస్ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు ట్యాబ్లెట్స్, ఇన్సులిన్
అవసరం పడిన వాళ్ళు కూడా సర్జరీ తర్వాత కొందరికి మెడికేషన్స్ అవసరం పడకుండా షుగర్ కంట్రోల్ అవడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.